పేర్ని నాని తన స్థాయిని మరచి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. గన్నవరం, గుడివాడ టికెట్లపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పవన్ కళ్యాణ్ విమర్శించడం ద్వారా రాజకీయ లాభం పొందాలని పేర్ని నాని చూస్తున్నారని అన్నారు. నియోజకవర్గ రాజకీయాలపై పేర్ని నాని అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని, గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి పనులు, అభివృద్ధిని వచ్చి చూడాలని యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. జగన్ రాజకీయంగా నష్టపోవడానికి పేర్ని నాని, కొడాలి నాని కారణమని ఆరోపించారు. దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో గన్నవరంలో తనపై పోటీ చేయాలి అంటూ పేర్ని నానికి యార్లగడ్డ సవాల్ విసిరారు. నేను సీట్ ట్రై చేశానా? 94లో నువ్వు ఆంధ్ర భవన్కి వెళ్ళి సీట్ ట్రై చేసి నువ్వు నిజం కాదా? కనీసం కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోతే బీఎస్పీ టికెట్ మీద పోటీ చేద్దాం అనుకుంది నిజం కాదా? ఇవాళ పాలడు వెంకటరావు మరణించాడు కానీ పార్థసారథి గారు మంత్రిగా ఉన్నాడు. ఇది వాస్తవమా కాదా? సీటు కోసం నీ తండ్రి రాజకీయ చరిత్ర ఉన్నా నువ్వు సీటు కోసం ఢిల్లీలో తిరిగింది కాదా? నేను ఎక్కడా సీటు కావాలని తిరగలా. నేను నాన్ లోకల్ అయినా పోటీ చేశాను. ఇలాగా బందరే కావాలని కూర్చోను. నేను బందర్ బ్రిటిష్ వాళ్ళ టైంలో అభివృద్ధి చేస్తే నీకు మంత్రి ఇస్తే నువ్వేం చేసావని అడుగుతున్నా. నువ్వు చేసిన దిక్కుమాలిన పనులు హెచ్సిఎల్, నా కాన్షియన్స్ ఉన్న హెచ్సిఎల్లో ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకెళ్ళి డెవలప్ చేస్తాం, మంత్రిగా నీకు తగ్గుతుందా అని అడుగుతున్నా. నేను దివాళా తీసింది ఎవరో? అసలు ఆస్తులు ఎవరికి ఎక్కడ ఉన్నాయి? 2018 ఏప్రిల్ 18వ తారీఖున నీకు హైదరాబాద్లో డబ్బులు ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర డబ్బులు లేక నువ్వు ఒక స్టోరీ చెప్పావు. ఒక స్థలం తక్కువ వస్తుంది, కొంచెం మీరు డబ్బులు ఇస్తే వెంటనే అమ్ముకుని మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పావు. కానీ 19 ఎన్నికలకు ముందు నేను చెప్దామని నేను అనుకోరా.